ఏం పాప? ఈ ఉత్తరం ఆయనకి ఇస్తావా? అతనికి కోపం వచ్చేలా ఏదైనా రాశావా అమ్మా? చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించావు. ఆదర్శం అనే మాట తప్పుగా రాస్తే కొట్టి సరిగ్గా రాయించావు. ఇప్పుడు ఆ మాటే తప్పుగా రాయమంటావు మావయ్య? వద్దమ్మా, అక్షరాల్లోనే కాదు ఆచరణలో కూడా తప్పు ఉండకూడదమ్మా. వెళ్ళొస్తాను. అత్తయ్య, అత్తయ్య, వస్తున్నా. ఏమిటి హడావుడి? నాకు జడ వేసి పువ్వులు పెట్టి అందంగా తయారు చేయద్దయ్యా. ఉన్నట్టుండి ఏమొచ్చిందా నీకు? నువ్వు చెప్పినట్టే మన అగ్రహారం వెళ్ళిపోతా. మాతల్లే, ఇప్పటికైనా కళ్ళు తెరిచావు. ఉండు, ఇప్పుడే వస్తా. రోసి, ఆ పంతులు ఎవరో వచ్చారు చూడు. ఏమయ్యా ఇలా ఊడిపడ్డావు? మా ఇంట్లో కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? అబ్బాయి ఉన్నాడమ్మా. అబ్బాయి గిబ్బాయి ఎవరు లేరు ఇక్కడ. ప్రభు దయ తప్పి మా వాడ దిక్కుమాలిన దాంతో ఏడాది కాపురం చేశాడే కానీ దేశం గొడ్డుపోలేదు. మా వాడికి పిల్లనివ్వటానికి కోట్ల విలువ చేసి పెద్ద మనిషి వచ్చి కళ్ళకద్దుకొని ఢిల్లీ తీసుకుపోయాడు. మీరు చెప్పేది నిజమా? అబ్బాయి అలాంటి వాడు కాదే, నేను నమ్మను. నమ్మకపోతే అన్నము నీళ్లు లేకుండా అక్కడే పడి ఉండు. వచ్చే నెలలో పెళ్లి చూసి మరీ వెళ్దు గాని. అమ్మా, నా మీద దయ ఉంచి ఈ ఉత్తరం అబ్బాయికి ఇవ్వండి. ఆయన తీసుకునే నిర్ణయం మీదే. ఏమోనయ్యా, తీసుకుంటే ఏం తిట్టిపోస్తాడో ఏమో. కొంచెం పెద్ద మనసుతో ఈ పని చేసి పెట్టమ్మా. ఇది ఉత్తరం కాదు, ఓ ఆడపిల్ల జీవితం. సర్లే, ఇలా ఇవ్వు. తప్పకుండా ఈ ఉత్తరం అబ్బాయికి. అలాగే చేరుస్తా. వస్తానమ్మా. వెళ్ళు. మీ మనసు నొప్పించాలని నాకు తెలుసు. అందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. నా తప్పుకి మీరు నన్ను కొట్టినా తిట్టినా బాగుండేది, కానీ నన్ను వదిలిపోవడం వల్ల మన వివాహంలో ఉన్న ఆదర్శం గాలికి ఎగిరిపోయింది. ప్రేమ వివాహాలు ఈ విధంగానే భగ్నం అవుతాయని తెలియజెప్పే ఉదాహరణగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను. నా ఆత్మహత్య పిరికితనం మాత్రం కాదు, జీవితం మీద నా అసమ్మతి మాత్రమే. మీరెన్నో ఆశలు పెంచుకున్న బాబుని మీకే వదిలి వెళ్ళిపోతున్నాను. తీసుకెళ్ళి మీకు ఇష్టమైన పేరు పెట్టి మీకు ఇష్టమైన రీతిలో పెంచుకోండి. ఇప్పటికే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, మీ గీత. చేసింది చాలక చస్తానని బెదిరింపు కూడానా? ఎవర్రాదే? ఇంకెవరు? ఆ సింహం. సింహం వచ్చాడా? ఏడి? ఇంకా ఎక్కడున్నాడు? అప్పుడే వెళ్ళిపోయాడు. గీత ఎలా ఉందట? బాబు ఎలా ఉందంట? ఆ పేరు వినగానే అలా పరవశించిపోతావేంట్రా? నువ్వింత అమాయకుడివి గనకనే అది అలా ఉత్తరం రాసింది. గీత ఉత్తరం రాసిందా? ఏది? రాసిందిలే. నువ్వు వెంటనే రాకపోతే నీతో తెగదెంపులు చేసుకుంటుందట. విడాకుల నోటీస్ కూడా పంపిస్తుందట. ఊరుకోండి అత్తయ్య, అవన్నీ చెప్పి వాడి మనసు బాధ పెట్టకండి. వాడు చూస్తే బాధపడతాడనే నేను ఆ ఉత్తరం కూడా చింపేశాను. చివరిసారిగా అమ్మను చూసుకోరా. నమ్మిన ఆదర్శాన్ని ఆచరణలో సాధించలేని అసమర్థురాలిగా బ్రతకలేను. నా ఆశయానికి ప్రతీకగా నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నిన్ను అంతం చేయలేను. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తావు కదా? రోస్మేరీ, నా కొడుకు వచ్చాడే. సరిగ్గా టయానికి వచ్చారు. మీరు కూడా ఉంటే బాగుంటుందని ఇప్పుడే నా మనసులో అనుకుంటున్నాను.
నీ మనసు నాకు బాగా తెలుసు కదే భార్యామణి, అందుకే వచ్చా. మన దావిది గారి కొడుక్కి జ్ఞానస్థానం శామ్యుల్ పైడన్నా అని పేరు కూడా పెడదాం అనుకుంటున్నాం. ఆహా. 4 రోజులు దగ్గరుండి నువ్వే ఏర్పాట్లన్నీ చూసుకోవాలయ్యా. ఆహా, ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా చూసుకోవడానికే కదా మామ నేను వచ్చింది. తల్లిని దెయ్యంలాగా ఇక్కడ నిలబడి ఉంటే పలకరించవేవరా? నేను వచ్చానా నీకు తెలీదా? తెలుసు, చూస్తున్నాను. రోజు మీరిని చూడకుండా ఉండలేకపోయాను రా, పాప వెర్రి పిల్ల, అందుకనే వచ్చేసాను. మీరు మాత్రం నన్ను కడుపులో పెట్టుకుని చూసుకోలేదా? ఆహాహా, అత్తాకోడళ్ళిద్దరూ తామరలాగా అలుగుపోవడం చూస్తూ ఉంటే అమెరికా వచ్చి అమాంతం రష్యాను వాటేసుకున్నట్టుంది. అత్తా కోడలు అన్నా పోట్లాడుకుని ఉంటారా? ఇప్పుడు కలిసిపోయారు, అదే చాలు. ఆహా, ఇది కలిసిపోవడం, యుద్ధంలో శత్రువులిద్దరూ ఒకరినొకరు నరుక్కునే ముందు చేసుకునే సందో కొంచెం చూడాలి. అది సరే అత్త, గీత ఈ బ్యాప్టిజం ఒప్పుకుందా? అదొప్పుకున్నదేమిటి? వివాహం రద్దు చేసుకోమని ఉత్తరం కూడా పంపాక? ఆ, ఆ, నువ్వు ఆ ఉత్తరం చదివావా బావా? లేదు, వాడి మనసు కష్టపెట్టకూడదని ఆ ఉత్తరం నేనే చింపేశాను. ఆ, అదండి విషయం. నువ్వు ఇలా రామ్మా. ఇలాగ ఇది పట్టుకో. ఢిల్లీలో ఉన్నవాడు మనసు ఎలా కష్టపడుతుంది నా ప్రేయసి. అసలు ఇక్కడ ఉన్నవాడు ఢిల్లీకి ఎలా వెళ్ళాడు హఠాత్తుగా? సమాధానం తెలియలేదు కదా. అల్లు, ఇప్పుడు చెప్పు చంపేస్తారా? జన్మనిచ్చిన తల్లిని చంపలేనుగా, అందుకని సింపుల్ గా నోరు మొయ్యమంటున్నాను. మొయ్యారు బాబు సింహం గారు, తమరు కొంచెం ఆ వ్యాన్ దిగి వచ్చి ఇక్కడ కాస్త గాండ్రిస్తారా? పావు గంట క్రితం నా భార్యామణి మీతో ఏం చెప్పిందండి? అబ్బాయి మరో పెళ్లి చేసుకోబోతున్నాడని, ఢిల్లీ వెళ్ళాడని. చెప్పావా లేదా? చెప్పాను. అత్తయ్య చెప్పండి. పాపాత్మరాలా, నేనే చెప్పమన్నది. ఆ సంసారం కూలతోటానికి నువ్వు కదంటే నేను పిలిపించింది. చెప్పుడు మాటలు చెప్పి బంగారు లాంటి డేవిడ్ గీత జీవితాలు విడతీసింది నువ్వు కదంటే. చూసావా బావా, వీళ్ళిద్దరూ ఎంత శ్రమపడి మీ ఇద్దరిని విడతీయాలని ప్రయత్నం చేశారో. బావా, ఆ రోజు వీళ్ళందరినీ నువ్వు కాదని గీతని పెళ్లి చేసుకున్నందుకు నేను గర్వపడ్డాను. కానీ ఇవాళ నీ పరిస్థితి చూసి జాలి పడుతున్నానయ్యా. నిన్ను పెళ్లి చేసుకోకపోయినా అమ్మాయి సుఖపడేదేమో. పాపం అమాయకురా, జరిగిన అనర్థానికి మనస్సు విరిగి ఆ అమ్మాయి ఏ అఘాయిత్యానికైనా తలపడితే ఆ పాప నీదే అన్న విషయం మర్చిపో. పోనీ, ఆ ఉత్తరంలో గీత ఆత్మహత్య చేసుకుంటానని కూడా రాసిందిరా.